వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి మియాపూర్ ఎక్స్ రోడ్. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ టు జైరాబాద్. అసలు ఇక్కడ నుంచి మనకు రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది, జైరాబాద్ వరకు ఎలా ఉంటుంది, ఏంటి, మధ్యలో ఎన్ని ఫ్లైఓవర్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, మధ్యలో ఏ విలేజెస్ కనెక్టివిటీ అవుతుంది, ఎక్కడెక్కడి నుంచి మనం వెళ్తూ ఉంటాం, మన కంప్లీట్ విషయాలు తెలుసుకుందాము. ఇక్కడ నుంచి మనకు మెయిన్ స్టార్ట్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ నుంచి. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్ చెరువు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే రామ్కి వాళ్ళది అపార్ట్మెంట్స్, హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ కాస్ట్ కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇక్కడ మనకు కొన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా. ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్ చెరువు కనుక చూసుకున్నట్టయితే. నెక్స్ట్ ఓఆర్ఆర్ దాటగానే నెక్స్ట్ కనెక్టివిటీ వచ్చేసి మనకు ముత్తంగి ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి కనెక్టివిటీ పరంగా కూడా మనకు నెక్స్ట్ ముత్తంగి, ఓఆర్ఆర్, ఈ ఫ్లైఓవర్ ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్ ఫ్లైఓవర్ చూసామో ఇది కంప్లీట్ అయిపోయింది అనుకోండి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్గా ఉంటుంది. మన కనెక్టివిటీ రుద్రారం కానీ ఇటు రుద్రారం వరకు, ఇటు ఐఐటి కంది వరకు కూడా. మధ్యలో వచ్చేసి మనకు నాందేడ్ హైవే వస్తుంది. అక్కడ కూడా మంచి హైవే కనెక్టివిటీ కూడా, రోడ్స్ కూడా మంచి డెవలప్మెంట్ జరిగాయి అన్నమాట. ఆ రోడ్డు కూడా మీకు డైరెక్ట్ మంచి కనెక్టివిటీ. ముంబై హైవేలో ఈ ఫ్లైఓవర్సే మెయిన్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్లో జైరాబాద్ కనెక్టివిటీ కూడా బాగుండే విధంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు స్ట్రైట్గా ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి నెక్స్ట్ కనెక్టివిటీ కొల్లూరు వస్తుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2. కొల్లూరుకి బిఫోరే 2A కూడా ప్లానింగ్ అయితే ఉందన్నమాట. ఆ తర్వాత ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 1 గచ్చిబౌలి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ కూడా వస్తుంది అనమాట. అలా కనెక్టివిటీ బాగుంటుంది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా మనం ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి వెళ్ళొచ్చు. ఇది కనుక మనకు ముంబై హైవే అంటారు, ముంబై పూణే హైవే అంటారు. ఈ హైవే కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు వచ్చేది మనకు ముత్తంగిలో కూడా ఒకటి ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. మనకు పటాన్ చెరువులో ఫస్ట్, ముత్తంగి వచ్చేసి సెకండ్ ఫ్లైఓవర్. తర్వాత ఇస్నాపూర్, రుద్రారంలో కూడా మనకు ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు మంచి కనెక్టివిటీ ఉంటుంది. ఫ్లైఓవర్స్ పరంగా కూడా మంచి, ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఏరియా కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ముత్తంగి ఏరియా. ముత్తంగిలో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు మెయిన్ రోడ్కి అయితే 1,00,000 వరకు కూడా నడుస్తుంది ప్లాట్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే. అపార్ట్మెంట్ కనుక చూసుకున్నట్టయితే 6,000, 5,500 అలా కూడా మనకు అపార్ట్మెంట్ కాస్ట్ అయితే నడుస్తుంది అన్నమాట. మనకు ముత్తంగి కూడా మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి మనకు ముంబై హైవే జైరాబాద్ వరకు కూడా 6 లేన్ రోడ్, ఇంకా ఫ్యూచర్లో కనుక 8 లేన్ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే కూడా ఉంటాయి అన్నమాట. ఇదంతా మొత్తం ముత్తంగి ఏరియా అంటారు. మనకు ముత్తంగి, ఇటు లోపల ఇంద్రేశము, మనకు ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఇక్కడ నుంచి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు చుట్కుల్ విలేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ముత్తంగిలో కూడా మనకు ప్లాట్లో అయితే ప్రజెంట్ అయితే ల్యాండ్ బ్యాంక్ అయితే ఏం లేదు. నెక్స్ట్ అందరూ కనెక్టివిటీ అంతా రుద్రారం మీదనే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేది మనకు ఇస్నాపూరు. ఇక్కడ నుంచి మనకు ఫ్లైఓవర్ అనేది కూడా ఒకటి స్టార్ట్ అవుతుంది. మీరు ఎదురుగా చూడొచ్చు, ఆల్రెడీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఫ్లైఓవర్ వర్క్స్. ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ లోపు మనం జైరాబాద్ వెళ్ళాలంటే ఈజీగా 1.5 లోపే మనం జైరాబాద్కి రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. ఫ్యూచర్లో ఆల్రెడీ నిమ్స్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యాయి, కంపెనీస్ వచ్చాయి, అక్కడ కంపెనీస్ పెడుతూ ఉన్నారనమాట. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఏరియా కనుక చూసుకున్నట్టయితే. మనకు సంగారెడ్డి కానీ, ఇటు సదాశివపేట కానీ, సదాశివపేటలో కూడా మనకు ల్యాండ్ ప్రైజెస్ ఎక్కడ ఉన్నాయి, ఎంత ఉంటాయి అనేది కూడా మీకు మధ్యలో చూపెడుతూ ఉంటాను. మధ్యలో మీకు కొమ్మకోల్ టెయిల్ గేట్ కూడా వస్తుంది. ఇవన్నీ మెయిన్ మధ్యలో మనకు మహీంద్రా యూనివర్సిటీ ఉంది, ఇక్కడ వచ్చేసి తోషిబా ఉంది, ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎంఆర్ఎఫ్ టైర్ ఫ్యాక్టరీస్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా ఫ్యూచర్లో ఈ ఏరియాలో అనేది మంచి ఎంప్లాయ్మెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. మంచి కంపెనీస్ వస్తాయి. నిమ్స్ తోటి కూడా ఆ ఏరియాలో నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే మనకు నిమ్స్తో కూడా వస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు మనం ముత్తంగి దాటగానే తర్వాత ఫ్లైఓవర్ పటాన్ చెరువు ఒకటి స్టార్ట్ అయింది. ఇది సెకండ్ ఫ్లైఓవర్ అనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు, ఆల్రెడీ మనకు వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి మనకి ఈ రోడ్ కనెక్టివిటీ తోటి. ఇటు చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనకు వర్క్స్ ఏ విధంగా జరుగుతుంది. ఇదంతా మనకు ఫ్లైఓవర్ వర్క్సే. ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే మనం సిటీ లోకల్లో కాకుండా డైరెక్ట్గా మనం ఇప్పుడు వెళ్ళాలి అని అనుకుంటే కనుక హైవే కనెక్టివిటీ, సింగిల్ హైవే కనెక్టివిటీ ఉంటుంది. ఎక్కడ మీకు ట్రాఫిక్ అనేది లేకుండా కంప్లీట్గా మంచి కనెక్టివిటీతో వెళ్ళొచ్చు. వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ప్రజెంట్ మనం ఉన్నది ఇస్నాపూర్ అనమాట. ఇస్నాపూర్ కనెక్టివిటీ ఫ్లైఓవర్లోనే ఉన్నాం అనమాట. ఈ ఫ్లైఓవర్ వర్క్ జరుగుతున్నాయి. ఇస్నాపూర్ తర్వాత నెక్స్ట్ ఫ్లైఓవర్ వచ్చేసి మనకు రుద్రారం దగ్గర వస్తుంది. గీతం యూనివర్సిటీకి వెళ్ళే రూట్ కనెక్టివిటీ ముందే మనకు ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇస్నాపూర్లో కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ ప్లాట్ కాస్ట్ కనుక
మినిమం 55 నుంచి 60 వేలు అయితే మనకు నడుస్తుంది. వెంచర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇస్నాపూర్ ఏరియాలో ఆల్మోస్ట్ ఇస్నాపూర్ నుంచి లోపలికి పాశుమైలారము అటు కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే మినిమం 25,000 30,000 వరకు అయితే మనకు ఉందన్నమాట. మినిమం ఉంది లోపలికి. ఇక్కడ నుంచి లోపలికి ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే కనుక ఈ కనెక్టివిటీ నుంచి ఈ సిగ్నల్ దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇది చౌరస్తా. ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్స్ కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా జరుగుతున్నాయి అన్నమాట. కంటిన్యూగా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు, ఇది ఇంతకుముందుకి ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇవన్నీ ఉంటుండే అనమాట ఈ ఇస్నాపూర్ ఫ్లైఓవర్ సిగ్నల్ కనెక్టివిటీ నుంచి. అలా చూసుకున్నట్టయితే ఇప్పుడు వర్క్స్ ఈ విధంగా జరుగుతున్నాయి. ఇటు లోపలికి వెళ్తే మనకు చిట్కుల్ విలేజ్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఈ సిగ్నల్ నుంచి మనకు లోపలికి వెళ్తే చిట్కుల్ విలేజ్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు పాశుమైలారం. ఈ లెఫ్ట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే రైట్కి వెళ్తే చిట్కులు, లెఫ్ట్కి వెళ్తే పాశుమైలారం. ఇవన్నీ ఇండస్ట్రీస్ ఏరియాస్ కనెక్టివిటీ వస్తుంది అనమాట. ఇటు కూడా చూస్తున్నారు కదా ప్రజెంట్ వర్క్ అయితే. ఇక్కడ ఇప్పుడు ఎదురుగా ఒకటి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ నడుస్తుంది కదా, దానికి బ్యాక్ సైడ్లో కూడా మనకు కొన్ని అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అందులో కూడా 5,500 నుంచి 6,500 వరకు కూడా ఈ ఏరియాలో అపార్ట్మెంట్ కాస్ట్ అయితే ఉందన్నమాట. ఇంకా ఓపెన్ ప్లాట్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా 55 నుంచి 60 వేలు అయితే మెయిన్ రోడ్ కనెక్టివిటీలో. మంచి హైవే కనెక్టివిటీ ముంబై నుంచి కనుక చూసుకున్నట్టయితే 1 lakh ఎబో కూడా చెప్తున్నారు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే. ఇంకా నెక్స్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఏరియా ఇటు లోపలికి మనకు మహేశ్వరి మెడికల్ కాలేజ్ ఉంటుంది అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, చాలా కనెక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మన గీతం యూనివర్సిటీ ఉంటుంది, అక్కడ శ్రీ చైతన్య కాలేజ్ కానీ ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉన్నాయి. మంచి బ్రాంచెస్ ఉన్నాయి, నారాయణ, శ్రీ చైతన్య, ఇలా చాలా పెద్ద పెద్ద కాలేజెస్ కూడా మనకి ఏరియాలో ఎడ్యుకేషన్ పరంగా ఉన్నాయి. హాస్పిటల్స్ పరంగా కూడా చాలా మంచి డెవలప్మెంట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ నుంచి మనకు గచ్చిబౌలి వచ్చేసి రఫ్గా ఒక 20-25 కిలోమీటర్స్ మన గచ్చిబౌలి అయితే ఉంటుంది. మంచి ఓవరాల్ కనెక్టివిటీ నుంచి వెళ్తే కనుక 10-15 మినిట్స్లో రీచ్ అయ్యే విధంగా మనకి ఏరియా ఉంటుంది అనమాట. ఏదైతే ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ఇస్నాపూరు, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం రుద్రారమే వెళ్తున్నాము. రుద్రారం కనెక్టివిటీలో ఈ ఏరియా కూడా మనకి ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బెస్ట్గా ఉంటుంది. ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ పరంగా మనకు మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్ అంటే మనకు ఈ జైరాబాదు, నిమ్స్ ఏరియా కనెక్టివిటీ ఏరియాస్ అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. మనం ఇంకా ముందు చూద్దాము, ముందైతే ఎక్కడెక్కడ ఏముంటాయి ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ ఫ్లైఓవర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏంటో చూద్దాం. ఆల్రెడీ ఫ్లైఓవర్ 1 పటాన్చెరు, ఫ్లైఓవర్ 2 ఇస్నాపూరు, ఫ్లైఓవర్ 3 మనకు ఇస్నాపూర్ దాటగానే రుద్రారం కనెక్టివిటీ తోటి ఫ్లైఓవర్ 3 ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా కనెక్టివిటీ చూసుకుంటూ మనకు సంగారెడ్డి అప్ టు జైరాబాద్ వరకు కూడా ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయని చూద్దాము. మనకి ఇక్కడ వరకు కూడా మనకు సిటీ బస్సెస్ ఉంటాయి. ఇస్నాపూర్, రుద్రారము, ఐఐటి కంది వరకు కూడా మనకు లోకల్ బస్సెస్, సంగారెడ్డి వరకు కూడా మనకు లోకల్ బస్సెస్ ఉన్నాయన్నమాట. హైదరాబాద్ లోకల్ కనెక్టివిటీ బస్సెస్ ఉన్నాయి. సంగారెడ్డి నుంచి మనకు అటు జోగిపేట కానీ, ఆందోళ్ కానీ, అటు నారాయణ గేట్ కనెక్టివిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మధ్యలో నాందేడ్ హైవే తోటి కూడా కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. ఇక్కడ విల్లాస్ కూడా ఆల్మోస్ట్ 2.5 CR ఎబోనే మనకు విల్లాస్ ఉన్నాయి. ₹1,00,00,000 1,50,00,000 విల్లాలు అయితే మర్చిపోండి, అసలు దొరకట్లేదు. 1,00,00,000 విల్లాలు. అలాంటి ప్లాన్లు కూడా ఏం పెట్టుకోకండి. ఏది ఉన్నా కానీ 2 కోట్ల పైనే మనకు విల్లాస్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే. ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్లైఓవరు. ఈ ఫ్లైఓవర్ కూడా మనకు ఇస్నాపూర్ దాటగానే నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ఫ్లైఓవర్ అనమాట. ఇది 3rd ఫ్లైఓవరు. పటాన్చెరు 1 మనకు ఇంతకుముందుకు ఏదైతే మీకు ముత్తంగి దాటాకనే ఇస్నాపూర్లో ఒకటి చూపెట్టాను, అది 2. ఇది వచ్చేసి మనకు రుద్రారం దగ్గర, ఇది 3rd ఫ్లైఓవరు. ఈ రుద్రారం కనెక్టివిటీ తోటి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక 50% వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఒక 40-50% వర్క్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇంకా కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇంక ఈ ఫ్లైఓవర్ వర్క్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఈ వర్క్ ఈ విధంగా మనకు ఫ్లైఓవర్ వర్క్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఈ విధంగా వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది మనకు. ఇది రుద్రారం ఫ్లైఓవర్. రుద్రారం దాటాక నెక్స్ట్ మనకు గణేష్ టెంపుల్ అని వస్తుంది. అది కూడా చాలా ఫేమస్ టెంపుల్. మంచి ఏరియా కనెక్టివిటీ కూడా మనకు మంచిగా ఉంటుంది గణేష్ టెంపుల్ ఏరియా. ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ ప్లాట్లో ఎక్కువగా కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ రుద్రారం కనెక్టివిటీ నుంచి లోపలికి కనుక చూసుకున్నట్టయితే గీతం యూనివర్సిటీ అటువైపు ఎక్కువగా ఓపెన్ ప్లాట్ వెంచర్స్ ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి లోపల కనెక్టివిటీ మనకు అటు వచ్చేసి ఇంద్రకరణ్ విలేజ్ అని కూడా ఉంటుంది ఒకటి. ఇంకా మనకి పాశుమైలారం ఇవన్నీ కనెక్టివిటీ విలేజెస్ కూడా ఉంటాయి అన్నమాట రుద్రారం నుంచి కనుక చూసుకున్నట్టయితే. అటు నుంచి శంకరపల్లి కనెక్టివిటీ కూడా బాగుంటుంది. మీరు చూడొచ్చు ఆల్రెడీ ఫ్లైఓవర్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి. ఈ విధంగా చాలా ఫాస్ట్గా అయితే ఫ్లైఓవర్ వర్క్స్ అయితే మనకు జరుగుతున్నాయి. ఇక్కడ వరకు కూడా మనకు కంప్లీట్గా ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ మంచి షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, లగ్జరీ హోటల్స్ కానీ
ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ఏరియాలో కనెక్టివిటీ పరంగా కూడా వస్తున్నాయి అన్నమాట. ఎడ్యుకేషన్ పరంగా కూడా బెటరు. ఇక్కడ నుంచి మనకు ఐఐటి కంది కూడా చాలా నియర్ బై ఉంటుంది. మనకు ఓఆర్ఆర్ నుంచి కనెక్టివిటీ చూసుకున్నట్టయితే మధ్యలో మనకు నాందేడ్ హైవే కనెక్టివిటీ కూడా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి ఆల్రెడీ ఫ్లైఓవర్ వర్క్స్ లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఒక 50-60% వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఇంకొక 6 months 1 year లోపు ఇది కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్లైఓవర్ వర్క్స్ ఇవన్నీ. ఇటువైపు కూడా ఇది కూడా మనకు ఫ్లైఓవర్ కిందికే వస్తుంది అనమాట ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి. మనకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది ఈ థర్డ్ ఫ్లైఓవరు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫ్లైఓవర్ ఇక్కడ గణేష్ టెంపుల్కి బిఫోర్ నుంచే మనకు ఇంకొక ఫ్లైఓవర్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా చూపెడతాను ఏ విధంగా ఉందో ఏంటో. అక్కడ కూడా కనెక్టివిటీ ఎలా ఉంటుంది, అటు లోపల మనకు ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం ఒకసారి. ఇటు చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి వైడ్ రోడ్స్ 6 lane రోడ్స్ తోటి మనకి ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది. బిహెచ్ఎల్లో ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి మనకు పటాన్ చెరువు దగ్గర ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మనకు రుద్రారము, ఇస్నాపూరు 3 అయినాయి. ఇది 4వ ఫ్లైఓవర్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ ఇలా కనెక్టివిటీతో ఎన్ని ఫ్లైఓవర్లు వస్తున్నాయో మీరు కౌంట్ చేసుకోవచ్చు. మీరు చివరి వరకు చూస్తూ ఉండండి. కంప్లీట్గా మనకు కనెక్టివిటీ ఫ్లైఓవర్స్ అన్నీ కూడా చూపెడుతూ ఉంటాం అనమాట. ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మనకైతే ఆల్రెడీ వర్క్స్ కూడా ఎలా జరుగుతున్నాయి చూడొచ్చు. ఫ్లైఓవర్ వర్క్స్ ఆల్రెడీ పిల్లర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ముందుకైతే ఇంకా వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇది రుద్రారం ఫ్లైఓవర్ కిందకే వస్తుంది. మనకు రుద్రారం విలేజ్ పరంగా కూడా చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. మనకి ఇక్కడ గీతం యూనివర్సిటీ అట్లా లాంగ్ వరకు కూడా మన గణేష్ టెంపుల్ వరకు కూడా ఆల్మోస్ట్ ఐఐటి కంది బిఫోర్ వరకు కూడా మనం రుద్రారం విలేజ్ అని అంటారు అనమాట. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది రుద్రారం కనుక చూసుకున్నట్టయితే. పెద్ద విలేజ్ అని చెప్పుకోవచ్చు ఒకప్పుడు. ఇప్పుడు అన్ని మున్సిపాలిటీ హెచ్ఎండిఏ లిమిట్స్లోకి ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇవన్నీ హెచ్ఎండిఏ పరిధిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ రుద్రారం కానీ ముత్తంగి కానీ ఇవన్నీ కూడా మనకి హెచ్ఎండిఏ కనెక్టివిటీలతోటే ఉన్నాయన్నమాట. ఇటు చూడొచ్చు ఆల్రెడీ వర్క్స్. ఈ ఫ్లైఓవర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పటికీ 4 ఫ్లైఓవర్లు అయ్యాయి. నెక్స్ట్ ఎన్ని ఫ్లైఓవర్స్ వస్తాయి ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ నుంచి మనకు అటు చూడొచ్చు బోర్డు రుద్రారం విలేజ్ బోర్డు. ఇది కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ గణేష్ గడ్డ టెంపుల్ దగ్గర 5th ఫ్లైఓవర్ వస్తుంది. అక్కడ తర్వాత మనకు వచ్చేసి ఐఐటి కంది దగ్గర ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ తర్వాత ఆల్రెడీ మనకు సంగారెడ్డిలో 2 ఫ్లైఓవర్లు కంప్లీట్ అయిపోయాయి. సంగారెడ్డి మెయిన్ సిటీ దాటగానే ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ తర్వాత కిష్టయ్యగూడెం వస్తుంది. ఆ తర్వాత అలా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. మనకు ఇక్కడ నుంచి మనకు గీతం యూనివర్సిటీ రోడ్ వస్తుంది. ఇది కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మండల్ పరిషత్, ఇది గవర్నమెంట్ స్కూలు రుద్రారం వచ్చేసి. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే కనుక మనకు గీతం యూనివర్సిటీ వస్తుంది. ఇక్కడ నుంచి మనకు గీతం యూనివర్సిటీ కనెక్టివిటీ ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే మనం స్ట్రైట్గా వెళ్తే కనుక మనకు గణేష్ టెంపుల్ ఉంటుంది. గణేష్ టెంపుల్ కూడా చాలా ఫేమస్. అటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు తోషిబా ఉంటుంది అనమాట. అది అంతా కనుక చూసుకున్నట్టయితే మనకు తోషిబానే. ఇక్కడ కూడా మనకి ఇంకా కొంచెం కొత్త ఐటీ కారిడార్స్, కొత్త కంపెనీస్ కూడా ఇంకా రాబోతున్నాయి. లాస్ట్ టైం కూడా ఇటువైపు కొన్ని శంకుస్థాపనలు జరిగాయి. గవర్నమెంట్ కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఇటువైపు తీసుకొని రాబోతుంది అని చెప్పేసి ముంబై హైవేను బేస్ చేసుకొని చాలా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అనుకునే వాళ్ళకు ముంబై హైవే కూడా వన్ ఆఫ్ ది బెస్ట్గానే అయితే చెప్పుకోవచ్చు. మనకు కనెక్టివిటీ కూడా మనకు హైదరాబాద్కు చాలా ఈజీ కనెక్టివిటీ తోటి మనకు ముంబై హైవే అనేది ఉంటుంది అన్నమాట. అందుకోసమైనా కానీ ఇది బెస్ట్గా ఉంటుంది. ఇటు మధ్యలో సంగారెడ్డి కానీ హైదరాబాద్ కూడా సదాశివపేట, కొమ్కోల్ టోల్గేట్ ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా. ఇటువైపు ఒకప్పటి నుంచి చేసిన వెంచర్లు అనమాట. ఈ వెంచర్స్లలో అప్పుడు వాళ్ళు కొనే టైంకి అయితే మనకి ఈ వెంచర్స్ ప్రాజెక్టులలో కనుక చూసుకున్నట్టయితే 15,000, 10,000, 12,000 ఉన్నది. ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే 70,000 నుంచి 80,000 వరకు కూడా మనకి ఇక్కడ 60,000-70,000 ప్లస్సే మనకి ఇక్కడ వెంచర్స్లలో ప్రైజెస్ అయితే చెప్తున్నారు అన్నమాట. ఇటువైపు ఇంకా విల్లాస్ కూడా కొత్త స్టార్ట్ అవుతున్నాయి. విల్లా ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. విల్లాస్ కూడా ఆల్మోస్ట్ మనకు రుద్రారంలో 2-2.5 కోట్లు అయితే విల్లాస్ కాస్ట్ అయితే చెప్తున్నారు. రుద్రారంలో మనకు ముంబై హైవేకి అతి దగ్గరగా అంటే ఒక 1 kilometer 6 అలా చూసుకున్నట్టయితే 35,000 నుంచి 40,000 నడుస్తుంది. అలా కాకుండా కొంచెం లోపలికి ఒక 1.5 kilometer 2 kilometers వెళ్తే 30,000 వరకు అయితే పర్ స్క్వేర్ యార్డ్ అయితే నడుస్తుంది అన్నమాట. ఓపెన్ ప్లాట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇటు చూడొచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ కూడా ఇదంతా తోషిబా కంపెనీ. ఇప్పుడు ఏదైతే మీకు రైట్ సైడ్లో కనిపిస్తుందో రైట్ సైడ్లో అంతా వచ్చేసి మనకు తోషిబా వాళ్ళదన్నమాట. చాలా పెద్దది. ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా పెద్ద కంపెనీ, మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న కంపెనీ అనమాట. ఇందులో కూడా చాలామంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. ఇది తోషిబాలో కనుక చూసుకున్నట్టయితే ఇటు చూసినట్టయితే మనం ఇంకా నెక్స్ట్ రుద్రారం
కనెక్టివిటీ తోటి మనకి ఇక్కడ పరివార్ దాబా అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి మన గణేష్ టెంపుల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా మనకు ఫ్లైఓవర్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫ్లైఓవరు. ఇది గణేష్ గడ్డ, ఈ ఏరియాను గణేష్ గడ్డ అంటారు, రుద్రారం గణేష్ గడ్డ అంటారు. ఈ గణేష్ గడ్డ గణేష్ టెంపుల్ ఇటువైపు కూడా మనకు హైవే ఫేసింగ్లో ఉన్న ప్లాట్స్ కనుక చూసుకున్నట్టయితే 45 నుంచి 55 వేలు అయితే పర్ స్క్వేర్ యార్డ్ అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు 5th ఫ్లైఓవరు, ఇది వచ్చేసి మనకు పరివార్ దాబా, ఇది వచ్చేసి మనకు రుద్రారం ఫ్లైఓవరు. మనం ఇంకా స్ట్రైట్ ఇటు కనుక చూసుకున్నట్టయితే లోపలికి వెళ్తే మనకి ఇస్మాయిల్ ఖాన్పేట వెళ్ళే రోడ్ వస్తుంది అన్నమాట. లోపలికి స్ట్రైట్గా కనుక చూసుకున్నట్టయితే మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐఐటి కంది వస్తుంది, నాందేడ్ హైవే కనెక్టివిటీ వస్తుంది అన్నమాట. ఇలా బెస్ట్ కనెక్టివిటీ తోటి మనకైతే ఏరియాస్ ఉంటాయన్నమాట. మనకు రోడ్స్ కూడా చూడొచ్చు. మీకు ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్గా మనకు ఇప్పుడు పటాన్ చెరువు నుంచి అన్ని ఫ్లైఓవర్సే ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 10+ ఫ్లైఓవర్సే మనకైతే ఇక్కడ నుంచి జైరాబాద్ వరకు డెవలప్మెంట్ జరుగుతున్నాయి అన్నమాట. మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మంచి ముంబై హైవే, ఈ నేషనల్ హైవే కనుక చూసుకున్నట్టయితే చాలా మంచి ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్కి మంచి గ్రోత్ జోన్గానే అయితే మనకి ఇది ఉంటుంది. నిమ్స్ కూడా కంప్లీట్గా మనకు స్మార్ట్ సిటీ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. లాస్ట్ టైం మోడీ గారు కూడా నిమ్స్ గురించి, దాని గురించి, ఆ ఏరియా డెవలప్మెంట్ గురించి, అక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా, చాలా డెవలప్మెంట్ గురించి కూడా చెప్పారు. కాబట్టి ఏరియాలో చాలామంది అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. చూసారు కదా, ఫ్లైఓవర్ వర్క్స్ అయితే అక్కడ నుంచి మనకి గణేష్ గడ్డ టెంపుల్ ఫ్లైఓవర్ వర్క్స్. నెక్స్ట్ మీకు నాందేడ్ హైవే, ఆ తర్వాత అక్కడ నుంచి ఐఐటి కంది, అక్కడ ఫ్లైఓవర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ముందుకు వెళ్ళిన తర్వాత మనకు రుద్రారం తర్వాత నెక్స్ట్ వచ్చేది ఐఐటి కంది అనమాట. ఈ ఐఐటి కందికి బిఫోరే మనకు వచ్చేసి ఇప్పుడు నాందేడ్ హైవే ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది ఐఐటి కంది క్యాంపస్ కూడా. మనకి ఇంకా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా పక్కన కనుక ఓపెన్ ప్లాట్స్ ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఇప్పుడు ఈ హైవే ఫేసింగ్లో చూసుకున్నట్టయితే మనకు ప్రైస్ వచ్చేసి 55 నుంచి 60 వేలు అయితే గజం అయితే చెప్తున్నారు అనమాట. ఇంకెక్కువ కూడా చెప్తున్నారు. ఇక్కడ నుంచి లోపలికి కనుక చూసుకున్నట్టయితే కొందాం. ఇది చూడొచ్చు, ఇది NH 161 అంటారు. అది వచ్చేసి మనకి ఇటు జోగ్పేట్ కానీ, నారాయణఖేడ్ కానీ, నాందేడ్ కానీ, అకోలా కూడా, ఇక్కడ నుంచి అకోలా వచ్చేసి 427 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఈ హైవే వచ్చినప్పటి నుంచి ఇక్కడ మనకు జోగ్పేట్ ఈ ఏరియా కనెక్టివిటీ చాలా ఈజీగా అయిపోయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇటు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. మనము స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఈ కనెక్టివిటీ నుంచి ఇలా నాందేడ్ ఇవన్నీ వెళ్ళడానికి ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఐఐటికి అంది. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ దాటగానే నెక్స్ట్ ఇంకో కొత్త ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట. ఇటు చూడవచ్చు, ఇక్కడ ఐఐటి కంది క్యాంపస్ ముందు మనకు ఒక ఫ్లైఓవర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ కనెక్టివిటీ నుంచి వచ్చేవాళ్ళు ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయిందంటే ఇది 6th ఫ్లైఓవరు. ఇది కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇంకెన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి ఏంటి చూపెడతాను. ఇక్కడ మీకు బోర్డు కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐఐటి కంది తర్వాత నందికంది ముంబై హైవే. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నందికంది ముంబై హైవే, సంగారెడ్డి. ఇది కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఫ్లైఓవరు. ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు ఐఐటి క్యాంపస్, ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఐఐటి క్యాంపస్కు, ఐఐటి కంది క్యాంపసే అన్నమాట. చాలా పెద్ద క్యాంపస్ ఐఐటి క్యాంపస్ కందిది కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఈ ఫ్లైఓవర్ వర్క్ అయితే ఒక 70-80% వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఒక 6 months to 1 year లోపు, ఆల్మోస్ట్ ఇంకా ఒక 6 months మ్యాక్సిమం అయితే ఇది కూడా స్టార్ట్ చేస్తారు. రెగ్యులర్గా వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయన్నమాట ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. మీరు అక్కడ చూడొచ్చు ఏ విధంగా వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి అనేది. ఆల్రెడీ ఫ్లైఓవర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మెయిన్ క్యాంపస్ అన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ ప్లాట్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ హైవే ఫేసింగ్లో ఉన్న ఓపెన్ ప్లాట్ 3-4 years బ్యాక్ ఈ హైవే ఫేసింగ్లో ఉన్న ప్లాట్స్ కనుక చూసుకున్నట్టయితే 28,000 29,000 గజం ఉండేది. ఇప్పుడు డబల్ అయిందనమాట. ఆల్మోస్ట్ 60-65 వేలు 70 వేల పైన మనకి ఇక్కడైతే హైవే ఫేసింగ్లో ప్లాట్స్ అయితే అయినాయి అని చెప్పొచ్చు. ఇటు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడంతో ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. మనకు ముంబై హైవే నుంచి మనకి ఏదైతే మియాపూర్ టు ఇక్కడి వరకు కూడా కనెక్టివిటీ అంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఐఐటి కంది దాటగానే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫ్లైఓవర్ అన్నమాట. మీకు ఏదైతే ఇంతకుముందుకు ఐఐటి కంది క్యాంపస్ కాడ ఒక ఫ్లైఓవరు, అక్కడ తర్వాత మనకు కంది క్యాంపస్ నుంచి ఇది ఇంకో ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది సంగారెడ్డి. ఆ తర్వాత కిష్టయ్యగూడెము అవన్నీ కనెక్టివిటీ అవుతూ మనం ఇంకా వెళ్తూ ఉంటాం అనమాట. మనకు మధ్యలో వచ్చేసి కొమ్కోల్ టోల్గేట్ కానీ, మహీంద్రా యూనివర్సిటీ కానీ ఇవన్నీ. ఇది వచ్చేసి మనకు 7వ ఫ్లైఓవర్ అనమాట. 7 ఫ్లైఓవర్లు ఇప్పటివరకు అయితే కంప్లీట్ అయ్యాయి.
ఇప్పుడు నెక్స్ట్ 8th ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఇలా చాలా ఫ్లైఓవర్స్ కనెక్టివిటీ తోటి మనం జైరాబాద్ వరకు అయితే వెళ్ళొచ్చు అనమాట. జైరాబాద్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళకి మనకు ఈ రోడ్ కనెక్టివిటీ ది బెస్ట్గానే అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్గా మనకు ఆల్రెడీ 6 లేను ఈ ఫ్లైఓవర్స్ అన్ని కనెక్టివిటీ తోటి చాలా మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మనకు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంతకుముందుకు వేసిన ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు, హెచ్ఎండిఏ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకైతే మంచి రిటర్న్స్ వచ్చినాయని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఇప్పుడు ఓపెన్ ప్లాట్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక 3-4 ఇయర్స్ వెయిట్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్గా ఈ ఏరియా కూడా చెప్పుకోవచ్చు. ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ అంటేనే వెయిట్ చేయాలండి. కొంచెం వెయిట్ చేస్తేనే ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టి రేపు అమ్మేద్దాం అని అంటే ఓపెన్ ప్లాట్లలో మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా టైం వేస్ట్, మీ టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. అలా కాకుండా మనకు ఎర్లీ రిటర్న్స్ రావాలంటే కూడా ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చే ఇన్వెస్ట్మెంట్ పెడితే కూడా మంచి రిటర్న్స్ అనేది వస్తాయన్నమాట. ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉండగా అంటే మనకు ఇప్పుడు ప్రాజెక్ట్ లాంచింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే అలా కూడా మంచి రిటర్న్స్ ఉంటాయి. అలా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఏరియా అంతా మనకు నందికంది కిందికి వస్తుంది. ఇది కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు సంగారెడ్డి సర్కిల్. ఇక్కడ నుంచి మనకు ఆందోళన, జోగిపేట, ఇక్కడ నుంచి కూడా మనకు నారాయణఖేడ్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి బస్సెస్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు సంగారెడ్డి మెయిన్ సిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కంది తర్వాత కనుక చూసుకున్నట్టయితే కంది ఇక్కడ నుంచి సంగారెడ్డి మెయిన్ సిటీ. ఇక్కడ కూడా మనకు ఇప్పుడు ఈ దాటగానే కూడా మనకు ఒక ఫ్లైఓవర్ అనేది కూడా ఉంటుంది ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే. ఆ తర్వాత మనకు ఈ ఏరియాలో కిష్టయ్యగూడెము ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగానే ఉంటుంది. సంగారెడ్డిలో కూడా అపార్ట్మెంట్ల కాస్ట్లు వచ్చేసి 4,000, 4,500, 5,000 పైన నుంచి కూడా మనకు ఉన్నాయన్నమాట. మినిమం అయితే 4,000, 4,500 నుంచి అయితే ఎస్ఎఫ్టీ కాస్ట్ అయితే ఉంది అపార్ట్మెంట్లో కనుక చూసుకున్నట్టయితే. మనకు సంగారెడ్డిలో కనుక చూసుకున్నట్టయితే ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఆల్మోస్ట్ ఒక 80 లక్షలు, 70 లక్షలు అలా అంటే మనకు సైజుని బట్టి కూడా ప్రైజెస్ ఉన్నాయనుకోండి. కొంచెం లోపలికి సింగిల్ అయితే కనుక 60 లక్షల్లో కూడా ఇప్పుడు మనకి కిష్టయ్యగూడెం ఏరియాలో కూడా కొన్ని ఇండిపెండెంట్ హౌజులు ఉన్నాయి. అది కూడా 55, 60,000, 60, 65 లక్షలు, 68 లక్షలు అట్లా కూడా ఉన్నాయి అన్నమాట ఆ కనెక్టివిటీ. ఇది చూడొచ్చు ఆల్రెడీ మనకు ఇది పూణే 490 కిలోమీటర్స్, ముంబై వచ్చేసి 644 కిలోమీటర్స్, ఇది జైరాబాదు NHA. ఇది వచ్చేసి మొత్తం నేషనల్ హైవే కిందకే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనకు మొత్తం కంప్లీట్గా నేషనల్ హైవేనే స్టార్ట్ అవుతుంది. మనకు ముంబై హైవే అనేది అక్కడ మనకు ఏదైతే మనకు మియాపూర్, ఆల్వినెక్స్ రోడ్ ఈ ఏరియా కనెక్టివిటీ నుంచి అంతా కూడా మనకు BHL, ఆ తర్వాత నుంచి మీరు చూసుకున్నట్టయితే పటాన్ చెరువు తర్వాత రుద్రాలము, ముత్తంగి, ఇస్నాపూరు, IIT కంది, ఆ తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు సంగారెడ్డి. మనకు రోడ్డు కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. మనకు బెస్ట్ కనెక్టివిటీ ఉంటుంది. మీకు అటువైపు కర్ణాటక బార్డర్ చాలా నియర్ బై ఉంటుంది జైరాబాద్ నుంచి కనుక చూసుకున్నట్టయితే. మనకు జైరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా చాలా నియర్ బై ఉంటుంది. మనకు బీదర్ ఎయిర్పోర్ట్ వచ్చేసి జైరాబాద్ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ బీదర్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది అన్నమాట. అలా మనకు నిమ్స్ అనేది కొన్ని వేల ఎకరాల్లో మనకు నిమ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మంచి కంపెనీస్, ఫ్యాక్టరీస్ కూడా వస్తున్నాయి. కానీ అక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకు ఆ ఏరియాలో డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు అన్నమాట. మీరు ఎలా చూసుకున్నా కానీ డెవలప్మెంట్ పరంగా కనుక మనకు నిమ్స్ ఏరియా ఎప్పటికైనా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే మనకు నిమ్స్ ఏరియాలోనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఉంటుందన్నమాట. మనకు నిమ్స్ ఏరియాలోనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఉంటుందన్నమాట. ఇటు చూడొచ్చు ఇదంతా మనకు సంగారెడ్డి దాటిన తర్వాత సంగారెడ్డి ఫ్లైఓవర్స్ అనమాట. ఇక్కడ వరకు కూడా లాస్ట్ టైం మేము మనకు ఏదైతే BHL X రోడ్ నుంచి సంగారెడ్డి వరకు కూడా మనకు ల్యాండ్ ప్రైస్ లాస్ట్ టైం ఒక వీడియో చేసాము. ఒక 6-8 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేసాము ఇక్కడ వరకు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు సంగారెడ్డి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సదాశివపేట, కొమ్మకోల్ టోల్ గేట్ మధ్యలో రోడ్ కనెక్టివిటీ అలా జైరాబాద్ వరకు కూడా మనకి ఏ విధంగా ఉంటుంది, ప్రైజెస్ ఏమున్నాయనే విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ ఎకరాల్లో కనుక చూసుకున్నట్టయితే కోట్లల్లోనే ఎకరం ఉందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 1.5-2-3 కోట్ల పైనే ఎకరం. మనకు హైవే కనుక చూసుకున్నట్టయితే 5-6 కోట్ల పైనే మనకి ఎకరం అయితే చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా జైరాబాద్ 48 కిలోమీటర్లు వస్తుంది సంగారెడ్డి నుంచి కనుక చూసుకున్నట్టయితే. మనకు సంగారెడ్డికి ఒక
1 అవర్ జర్నీ పడుతుంది. మనకు ఆ ఫ్లైఓవర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి సంగారెడ్డి వరకు, ఇప్పుడున్న ఏదైతే 7-8 ఫ్లైఓవర్లు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయిపోతే సంగారెడ్డికి రఫ్గా ఒక 35 మినిట్స్ 40 మినిట్స్ లోపే 35 మినిట్స్ అయితే రీచ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి ఒక 1 అవర్లో రీచ్ అవ్వచ్చు జైరాబాద్కు. అలా కనెక్టివిటీ చూసుకున్నట్టయితే మీకు చాలా నియర్ బై ఉంటుంది. ఇది వచ్చేసి మనకు రాజంపేట. ఇక్కడ మీరు బోర్డు కూడా చూడవచ్చు. ఇది రాజంపేట విలేజ్. ఇటు లోపలికి వెళ్ళినట్టయితే మనకు రాజంపేట అనేది వస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు కిష్టయ్యగూడెం అవన్నీ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా చాలా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ అని కూడా ఒకటి ఉంటుంది. మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. మంచి పెద్ద ఇంటర్నేషనల్ స్కూలు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు ముంబై హైవే ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్. ఇటు చూస్తున్నారు కదా, ఇటువైపే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇలా మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మనకు సంగారెడ్డి వైపు అయితే ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజెస్లు ఉన్నాయి. ఐఐటి క్యాంపస్ అయితే చాలా నియర్ బై ఉంటుంది. మన గచ్చిబౌలి సంగారెడ్డి నుంచి ఆల్మోస్ట్ చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కూడా సంగారెడ్డి నుంచి గచ్చిబౌలికి అప్ అండ్ డౌన్ చేసే ఎంప్లాయీస్ చాలామంది కూడా ఉన్నారు. హైదరాబాద్ లోకల్లో వర్క్ చేసే చాలామంది ఎంప్లాయీలు కూడా మనకు సంగారెడ్డి నుంచి కనెక్టివిటీతో వచ్చి హైదరాబాద్లో వర్క్ చేసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే 1 అవర్ జర్నీ మాత్రమే ఉంటాయి, ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయి. అలా అని చెప్పేసి చాలామంది కూడా ఇంతకుముందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫ్యూచర్లో మంచి రోడ్ కనెక్టివిటీ వస్తుంది, మెట్రో కనెక్టివిటీ వస్తుంది కాబట్టి బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. మీరు ఇది చూడొచ్చు హైవే. ఇది కంప్లీట్గా మనకు ముంబై హైవే. ఇప్పుడు హైవే ఫేసింగ్లో కొత్త ప్రాజెక్టులు కానీ ఓపెన్ ప్లాట్లు కానీ ఏది తీసుకున్నా కానీ ఈ ముంబై హైవేలో కనుక చూసుకున్నట్టయితే మనకు ప్రైస్ వచ్చేసి మినిమం 35 నుంచి 40 వేలు అయితే మనకు హైవే ఫేసింగ్లో. మనకు ఈ ఐఐటి కంది నుంచి కనుక చూసుకున్నట్టయితే మినిమం 30 వేల వరకు అయితే ఉందన్నమాట. 25-30 వేల వరకు ఉంది. నెక్స్ట్ మనకు జైరాబాద్లో కూడా కొన్ని ప్రాజెక్టులలో 18 వేలు 19 వేలు 20 వేల వరకు కూడా జైరాబాద్ సిటీ లోకల్లో కనుక చూసుకున్నట్టయితే ఇంకెక్కువ ప్రైస్ కూడా ఉంది. సిటీలో కాకుండా వెంచర్స్లో కనుక చూసుకున్నట్టయితే మనకు నిమ్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ప్రైజెస్ అనేది బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. మనకు ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి మనకు రేట్స్ కూడా ఇక్కడ ఎక్కువనే అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ చూడొచ్చు సంగారెడ్డి దగ్గర స్టార్టింగ్లో ఒక ఫ్లైఓవర్ కంప్లీట్ అయిన ఫ్లైఓవర్. ఇది కూడా మనకు ఈ విలేజ్ కనెక్టివిటీ ఉండగా డైరెక్ట్ హైవే కనెక్టివిటీ ఉండే విధంగా ఇక్కడ కూడా మనకు ఒక నేషనల్ హైవే ఫ్లైఓవర్ ఉందన్నమాట. ఇలా చాలా ఫ్లైఓవర్స్ ఉన్నాయి. మంచి రోడ్ కనెక్టివిటీ మీకు సంగారెడ్డి నుంచి జైరాబాద్కి అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ అయితే ఈజీగా రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. మంచి రోడ్ కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి మనకు ఫ్యూచర్లో ఒక 1.5 అవర్లో జైరాబాద్లో రీచ్ అయ్యేటట్టుగా ఉండేది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ జైరాబాద్ టు సంగారెడ్డి రావాలి అంటే 2.5 నుంచి 3 గంటలు పట్టేది. అలాంటిది రోడ్ ఎక్స్టెన్స్ అవన్నీ కావడం, పెద్ద రోడ్స్ అవుతూ ఉండడంతో అది కాస్త 2 గంటలకు వచ్చింది. అది కాస్త ఇప్పుడు వచ్చేసి కొత్త ఫ్లైఓవర్లు ఇవన్నీ యాడ్ ఆన్స్ అవ్వడంతో అది కాస్త ఫ్యూచర్లో కనుక చూసుకున్నట్టయితే 1.5 అవర్లో రీచ్ అయ్యే విధంగా మనకి ఏరియా ఉంటుందన్నమాట. సంగారెడ్డి తర్వాత ఈ విలేజెస్ కనెక్టివిటీ తోటి నెక్స్ట్ వచ్చేసి మనకు కొమ్మకోల్ టైల్ గేట్ వస్తుంది. అక్కడి నుంచి ముందుకు ఏ విధంగా ఉంటుంది, సదాశివపేట ఎలా ఉంటుంది, అన్ని రోడ్ కనెక్టివిటీ కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఫేమస్ టీ పాయింట్. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే చాలామంది ఫేమస్గా ఇక్కడ కంపల్సరీ ఏరియాలో అలా ఆగుతూ ఉంటారు అనమాట. సంగారెడ్డి తర్వాత నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు నందికంది ఏరియా. ఇదే నందికంది ఏరియా. ఇక్కడ నుంచి కూడా మనకు రోడ్ కనెక్టివిటీ బాగుంటుంది. ఈ నందికంది ఏరియాలలో ఇక్కడ కనుక ఓపెన్ ప్లాట్స్ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 30,000 వరకు అయితే 40,000 వరకు కూడా ఉన్నాయన్నమాట. మెయిన్ రోడ్కి చూసుకున్నట్టయితే ఇంకా కొంచెం లోపలికి వెళ్తే కనుక 20-25,000 వరకు కూడా ఉంది. ఇది నందికంది విలేజ్. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట నందికందిలో కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ చూడొచ్చు చాలా డెవలప్మెంట్ పరంగా కూడా మనకు నందికంది ఏరియా అంతా సదాశివపేట తోటి కనెక్టివిటీ అవుతూ ఇటు సంగారెడ్డికి ఇటు కనుక చూస్తే సదాశివపేటకి మధ్యలో వస్తుంది అన్నమాట. ఇది ఇక్కడ ఒకప్పుడు వేసిన వెంచర్స్లలో కూడా ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే హైవే ఫేసింగ్లో ఉన్న వెంచర్స్లలో చాలా ప్రైజెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు బాగా డెవలప్మెంట్ జరిగింది. అప్పుడు వెంచర్స్ వేసుకొని ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని రెంట్కి ఇవ్వడం సంథింగ్ అలాంటివి కూడా ఈ ఏరియాలో అన్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు బోర్డు కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేది సదాశివపేట అనమాట. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ మనకు సదాశివపేట అయితే ఉంటుందన్నమాట. నందికంది నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు అక్కడ వచ్చేసి జైరాబాద్ బోర్డు కూడా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి కనెక్టివిటీ జైరాబాద్కు
ఇది వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే మనకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంటుంది మీకు సదాశివపేట మున్సిపాలిటీ వెల్కమ్స్ యూ అని చెప్పేసి. ఇక్కడ మన స్ట్రైట్గా జైరాబాద్ వచ్చేసి మనకు 38 కిలోమీటర్స్ ఉంటుంది. సోలాపూర్ వచ్చేసి 236, ముంబై వచ్చేసి 632 కిలోమీటర్స్ అయితే మనకు ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ ఒకసారి చూద్దాం ఇక్కడ ప్రైజెస్ ఏమున్నాయి ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. చూసారు కదండి, మనం ఏదైతే మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మియాపూర్ ఎక్స్ రోడ్, చందానగరు, ఆ తర్వాత మనకు వచ్చేసి బిహెచ్ఎల్ ఎక్స్ రోడ్డు, బీరంగూడ, మనకు అక్కడ నుంచి ఆర్సీపురము, బీరంగూడ, తర్వాత పటాన్చెరు, ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. అక్కడి నుంచి మనకు నెక్స్ట్ కనెక్టివిటీ ఐఐటి కంది క్యాంపస్, మధ్యలో ఫ్లైఓవర్స్ మనకు ఆల్మోస్ట్ 7 నుంచి 8 ఫ్లైఓవర్లు, కొత్త ఫ్లైఓవర్లు ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ 10 ఫ్లైఓవర్ల వరకు కూడా మనకు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. మనకు ఈ రూట్లో మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా రుద్రారం ఈ ఏరియా వరకు కూడా మనకు హైవే ఫేసింగ్లో ఉన్నాయన్నీ 60, 65,000, 70,000 ప్రైస్ అయితే అక్కడ నుంచి లోపలికి ఒక 30, 35,000. అలా చూసుకుంటూ మనము సంగారెడ్డి, సదాశివపేట వరకు కూడా వచ్చాము. మనకు మెయిన్గా సదాశివపేటలో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి 25,000 నుంచి 30,000 వరకు కూడా సదాశివపేట ముంబై హైవే ఫేసింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్లలో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయన్నమాట. ఇంతకన్నా తక్కువ బడ్జెట్లో నెక్స్ట్ ఫ్యూచర్ అంతా స్మార్ట్ సిటీ వచ్చేసి మనకు జైరాబాదే అవుతుంది అన్నమాట. ఆల్రెడీ స్మార్ట్ సిటీగా జైరాబాద్ను అనౌన్స్ చేశారు. మనకు నిమ్స్ తోటి ఇంకా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. అక్కడ నుంచి బీదర్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఒక 20-25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. మనకు నిమ్స్ కనుక చూసుకున్నట్టయితే 12,563 ఎకరాలు అయితే మనకు నిమ్స్ అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ బోర్డు చూడొచ్చు. మనకి ఏదైతే సదాశివపేట నుంచి జైరాబాద్ వచ్చి 38 కిలోమీటర్లు ఉంటుంది. మనకు జైరాబాద్ ముందు నుంచే మనకు నిమ్స్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. జైరాబాద్ అనేది మధ్యలో ఉంటుంది, నిమ్స్ ముందు నుంచి అటు జైరాబాద్ అయిపోయేంత వరకు కూడా నిమ్స్ స్టార్ట్ అవుతుంది. ఇటు వరకు కనుక చూసుకున్నట్టయితే మనకు బీదర్ రోడ్ కూడా కనెక్టివిటీ అయ్యే విధంగా ఉంటుంది. ఎలా చూసుకున్నా కానీ ఈ ఏరియా ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా బాగుంటుంది. మనకు ముందు కొమ్మకోల్ టెయిల్ గేట్ ఉంటుంది, మీకు అక్కడ చూపెడతాను. అక్కడ నుంచి మనకు ముందుకెళ్దాము, ఆ తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు సదాశివపేట, అక్కడ నుంచి మనకు సదాశివపేట మెయిన్ రోడ్ అయితే కనెక్టివిటీ అవుతుంది. లోపలికి ఇన్సైడ్ అయితే మనం సదాశివపేట అయితే వెళ్తాము. ఇప్పుడు ఈ రోడ్లో కూడా మనకు కొన్ని ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి సదాశివపేట. ఇక్కడ వచ్చేసి మనకి ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 26 నుంచి 30,000 మధ్యలో మనకైతే ఉందన్నమాట. ఇన్సైడ్ వచ్చేసి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి 100 ఎకర్స్ 200 ఎకర్స్లో కూడా ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టులు ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మినిమం ప్రైస్ అయితే మనకు 30,000 వరకు అయితే ప్రైస్ అయితే నడుస్తుంది అన్నమాట. ఇక్కడ కనెక్టివిటీ ఇక్కడ నుంచి కూడా మనకు ఒక రోడ్డు ఇదంతా మొత్తం మనకు యాక్చువల్గా ఈ సదాశివపేట ఇక్కడ వరకు కూడా ఈ హైవే వరకు కూడా ఎక్స్టెండ్ అయిందని చెప్పుకోవచ్చు. అది వచ్చేసి మనకు డైరెక్ట్గా లోపలికి మున్సిపాలిటీ లోపలికి వెళ్ళే రోడ్ కనెక్టివిటీ. ఇంతకుముందు మీకు ఏదైతే చూపెట్టానో మనకు అక్కడ బోర్డు అయితే ఉంటుంది, జైరాబాదు అండ్ సదాశివపేట ముంబై హైవే కనెక్టివిటీ అని చెప్పేసి. సదాశివపేట నుంచి జైరాబాద్ వచ్చి చాలా నియర్ బై ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది కూడా ఒక ఫ్లైఓవరే అని చెప్పుకోవచ్చు అనమాట. మనకు హైవేల మీద కింద విలేజ్ కనెక్టివిటీ లేకుండా డైరెక్ట్గా వెళ్ళే విధంగా మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ హైవే ఫ్లైఓవర్స్ అయితే అన్ని కన్స్ట్రక్షన్ చేశారు జైరాబాద్ వరకు కూడా. అంటే కొన్ని డిటీసీపీలో 16,000, 18,000, 19,000, 20,000 కూడా ఉన్నాయి. కొన్నింటిలో 14,000, 15,000 కూడా ఉన్నాయి అనమాట. అలా డిఫరెంట్ మెయిన్గా చెప్పాలంటే కొన్ని కంపెనీస్, నీమ్స్ బోరో కంపెనీ ఒకటి, ఇంకా నవ్య ఒకటి, ఇట్లా అలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఒక మెయిన్గానైతే నీమ్స్ బోరో వాళ్ళది పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఈ ఏరియాలో ఉన్నాయి. రాజధాని అని చెప్పేసి ఒక పెద్ద ప్రాజెక్ట్, ఆల్మోస్ట్ మన ఊరు రాజధాని అలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 300 ఎకరాలు 400 ఎకరాల్లో పెద్ద ప్రాజెక్టులు ఓపెన్ ప్లాట్లు కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ వచ్చే విధంగా తక్కువ బడ్జెట్లో డీటీసీపీ తోటి మనకి ఏరియాలో ఉన్నాయి అనుకుంటా. ఎలా కంపేర్ చేసుకున్నాం మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇదంతా కనుక చూసుకున్నట్టయితే మనకు సదాశివపేట ఏరియానే. సదాశివపేట వచ్చేసి ఆ విలేజ్ నుంచి ఇటు ముంబై హైవే వరకు కూడా కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోయింది. ఇదంతా కూడా ఫ్యూచర్లో మంచి కన్స్ట్రక్షన్ జరుగుతాయి, హైరేజ్ అపార్ట్మెంట్స్ వస్తాయి, మంచి ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి. నిమ్స్ కూడా కంప్లీట్ అయితే సదాశివపేట నిమ్స్ చాలా నియర్ బై కాబట్టి ఏరియా కూడా మంచి డెవలప్మెంట్ అవుతుంది అన్నమాట. మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా మనకి ఇక్కడ నుంచి అయితే ఉంటుంది అన్నమాట ప్రాజెక్ట్ గురించి. ఇప్పుడు సదాశివపేటలో మీరు అక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిన తర్వాత ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు అవుట్ సైడ్ కనెక్టివిటీ నుంచి అయితే రావచ్చు. ఇక్కడ సిటీ నుంచి వచ్చేవాళ్ళు ఆ విధంగా ఆ రోడ్లో నుంచి కనెక్టివిటీ అవుతూ ఇటు అవుట్ సైడ్ కావచ్చు అనమాట. మీరు ఇక్కడ కూడా చూపెడుతుంది
ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది. ఒకవేళ అలా మళ్ళీ సిటీలోకి జైరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఎంట్రీ కావాలి అంటే ఇక్కడ నుంచి మనం ఇటు లోపలికి అయితే ఎంట్రీ అవ్వచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు అక్కడ నుంచి ఎంట్రీ అవ్వచ్చు అన్నమాట. ఎలాగైనా కానీ సదాశివపేట కనెక్టివిటీ బాగుంటుంది. మనకి ఇక్కడ ఇన్సైడ్ కూడా సదాశివపేట ఇన్సైడ్ అటు లోపలికి కనుక చూసుకున్నట్టయితే 28,000 నుంచి 35,000 నడుస్తుంది లోపల కనుక చూసుకున్నట్టయితే. మున్సిపాలిటీకి ఆనుకొని ఉన్న వెంచర్లలో కూడా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మనకు బోర్డు సదాశివపేటది కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మన ఎండింగ్ మనం స్టార్టింగ్లో చూసినప్పుడు 38 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి వచ్చేసి ఆల్మోస్ట్ 33 కిలోమీటర్లు. అంటే మనకు అక్కడికి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. మంచి ఏరియా డెవలప్మెంట్ సదాశివపేటలో కనుక చూసుకున్నట్టయితే. నెక్స్ట్ వచ్చేసి మనకు కొమ్మకోల్ టైల్ గేట్ ఉంటుంది, ఎంఆర్ఎఫ్ టైర్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఎంఆర్ఎఫ్ దగ్గర కూడా కొన్ని ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో కూడా 28 నుంచి 30,000 వరకు కూడా మనకి ఇక్కడ గజం అయితే చెప్తున్నారనమాట. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా కనుక చూసుకున్నట్టయితే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గానే అయితే ఏరియాస్ అయితే ఉంటుంది. మంచి డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. కాకపోతే ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఒక 4-5 ఇయర్స్ మంచిగా వెయిట్ చేసినట్టయితే మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడే కొని ఇప్పుడే అమ్మాలంటే మాత్రం ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు మద్దికుంట ఆత్మకూరు వస్తుంది. సదాశివపేట దాటగానే నెక్స్ట్ వచ్చేసి మనకు మద్దికుంట వస్తుంది అండ్ ఆత్మకూరు కూడా ఇక్కడే వస్తుంది అన్నమాట. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు మద్దికుంట జంక్షను, ఆ తర్వాత ఆత్మకూరు జంక్షను ఇటు వెళ్ళే కనెక్టివిటీ తోటి వస్తుంది. ఇక్కడ ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చాలా పెద్దది ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు పెద్ద స్టాచ్యూ తోటి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇటువైపు ఆ లోపలికి మనకు పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి మనకు జైరాబాద్ వచ్చేసి 31 కిలోమీటర్స్ మనకు జైరాబాద్ అని వస్తుంది. మనకు కంప్లీట్గా మనకి ఇది ముంబై హైవేలో మెయిన్ కీ పాయింట్గా మనకి ఏరియాస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఒకటి సంగారెడ్డి, ఒకటి సదాశివపేట, ఒకటి జైరాబాద్, ఒకటి ముంబై హైవేలో మెయిన్ కీ పాయింట్స్. అండ్ మంచి డెవలప్మెంట్ పరంగా కూడా మంచి కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మంచి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ కూడా వచ్చే ఏరియా ఈ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు నారాయణ ఖేడ్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. జైరాబాద్ టు నారాయణ ఖేడ్ మన నిమ్స్ మధ్యలో నుంచి మనకు అటు నారాయణ ఖేడ్ కనెక్టివిటీ వెళ్ళే విధంగా ఉంటుంది అనమాట. మీకు ఆ ఏరియా కూడా కనెక్టివిటీ వీలైతే చూపెడతాము. మనకి ఇప్పుడు నిమ్స్ వరకు ఎంత ఫ్యాక్టరీలు వచ్చాయి, నిమ్స్లో అసలు ఏమేమి డెవలప్మెంట్ జరుగుతున్నాయి, కొత్త ఫ్యాక్టరీస్, కొత్త రోడ్స్, కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూపెడతాము. మనం నెక్స్ట్ వచ్చేది మనకు కొమ్మకోల్ టోల్ గేటే. ఇంకొక 2 to 3 మినిట్స్లో అయితే మనం రీచ్ అవుతాము కొమ్మకోల్ టోల్ గేట్కు. అక్కడ నుంచి మీకు ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి చూద్దాం. ఈ పక్కన అయితే ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ అన్నమాట. మనకు సదాశివపేటకి ఆనుకొని మనకి ఇది ఎంఆర్ఎఫ్ టైర్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది. ఇదంతా ఎంఆర్ఎఫ్కి సంబంధించింది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే దీనికి ఆపోజిట్ ఈ ఏరియాలో ఓపెన్ ప్లాట్ కాస్ట్ వచ్చేసి మనకు 28 నుంచి 30 మధ్యలో నడుస్తున్నాయి అనమాట. 30-35 కూడా నడుస్తున్నాయి ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. మనకి ఇక్కడ కొన్ని వెంచర్లు మేము ఇంతకుముందుకు లాస్ట్ టైం చూసాము కొన్ని ప్రాజెక్ట్స్ అయితే. అందులో కనుక చూసుకున్నట్టయితే 27, 28, 30 స్లైట్లీ నెగోషియబుల్ తోటి మనకు ఓపెన్ ప్లాట్స్ అయితే మనకి ఈ ఏరియాలో ఉన్నాయన్నమాట. ఈ ఏరియాను ఇది వచ్చేసి మనకు చూస్తున్నారు కదా మంచి కనెక్టివిటీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు సూరారం అంటారు అనమాట. ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది మీకు. ఇది సూరారం విలేజ్ కనెక్టివిటీ అంటారు. మనకు ఇది హైదరాబాద్ సూరారం కాదు, ఇది వచ్చేసి మనకు సదాశివపేట దాటాక సూరారం అన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు ప్రైజెస్ హైవే ఫేసింగ్లో ఎకరాల్లో కొంటే కనుక 3 నుంచి 5 కోట్ల మధ్యలో ఉంది. ఇంకా ఎక్కువ ప్రైస్ కూడా ఉంది. కొన్ని అయితే మనకు 7-8 కోట్లు కూడా మనకు ఈ ఏరియాలో హైవే పరంగా కనుక చూసుకున్నట్టయితే ఎకరాల్లో ల్యాండ్స్ అయితే ఉన్నాయి. జైరాబాద్లో కూడా ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 కోట్లు 3 కోట్ల వరకు అయితే మనకి ఎకరం అయితే నడుస్తుంది అనమాట. అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ పెద్ద సైజులో కావాలి, పెద్ద ఎత్తులో కావాలి అనే వాళ్ళకైతే అక్కడ కనుక చూసుకున్నట్టయితే ఆ ప్రైజెస్ అయితే నడుస్తుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా అన్ని ఫ్లైఓవర్స్ అన్నీ కంప్లీట్ అయితే కనుక ఈ ఏరియా కనెక్టివిటీ తోటి మనకు ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్లో జర్నీ వచ్చే విధంగా మంచి రోడ్ కనెక్టివిటీ, ఇన్ని ఫ్లైఓవర్స్ కనెక్టివిటీ తోటి మనకైతే ఏరియా డెవలప్మెంట్ అవుతుంది. మీకు కంప్లీట్గా నిమ్స్ గురించి తెలియాలి అని అంటే కనుక నిమ్స్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు సంగారెడ్డి, జైరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకు నిమ్స్ అయితే వస్తుంది. అసలు నిమ్స్ ఫుల్ ఫామ్ కూడా చాలామంది తెలియదండి. నిమ్స్ అంటే కనుక చూసుకున్నట్టయితే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అయితే ఇది నిమ్స్ అనమాట. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మొత్తం విస్తీర్ణం వచ్చేసి ఈ జైరాబాద్ వేరేగా ఇండస్ట్రియల్ సిటీగా కూడా మనకు జైరాబాద్ స్మార్ట్ సిటీగా కూడా విస్తీర్ణం అవుతుంది. కాబట్టి ఈ టోటల్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం 12,635 ఎకరాల్లో న్యాకల్, జరాసంగం మండలాల నుంచి గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ని అయితే ప్లాన్ చేశారనమాట.
ప్రస్తుతం మొదటి ఫేజ్లోనైతే భాగంగా 3245 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ అయితే ఇది వచ్చేసి మనకు బుదేరా కనిపిస్తుంది కదండి. ఇక్కడ నుంచి కూడా మనకు వస్తుంది అనమాట. సంగారెడ్డి, సదాశివపేట తర్వాత బుదేరా, ఇవన్నీ కనెక్టివిటీ జరుగుతూ ఉందన్నమాట. అంతేకాదు ఈ మొదటి ఫేజ్లో 3245 ఎకరాల్లో పనులు కూడా మనకు వేగవంతమైతే జరిగాయి. మనకు కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసి NICDIT మరియు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి TGIIC కలిసి సుమారు 2361 కోట్ల వ్యయంతో మనకు ఈ పవర్ గ్రిడ్స్, వాటర్ సప్లై, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయితే ఇందులో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఈ జోన్ ద్వారా ఏమవుతుందంటే ఎక్కువగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాలు కూడా రాబోతున్నాయి అన్నమాట. దీనివల్ల రాబోయే రోజుల్లో దాదాపు 2.5 lakhs నుంచి పరోక్షంగా 6 lakhs వరకు కూడా పరోక్షంగా మనకి ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు అయితే లభిస్తాయని అంచనా అయితే వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్పై దీని ప్రభావం అయితే చాలా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిమ్స్ ప్రాజెక్టు కారణంగా మనకు ముంబై హైవే, ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో NH65, ఇది ముంబై హైవే అంటారు. జైరాబాదు, కొమ్కోల్ టోల్గేటు, సదాశివపేట పరిసర ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ ప్లాట్స్కి అయితే మంచి డిమాండ్ పెరిగింది. రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా మంచి డిమాండ్ పెరిగింది కానీ చెప్పుకోవచ్చు అనమాట. చాలామంది డెవలపర్లు ఈ నిమ్స్ గార్డెన్ని డెవలప్మెంట్ బేస్ చేసుకొని నిమ్స్ కౌంటీ, నిమ్స్ అండ్ చాలా డెవలప్మెంట్ తోటి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్టులు కూడా మనకి ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్లనైతే లాంగ్ టర్మ్లోనైతే ఇండస్ట్రియల్ గ్రోత్ పెరిగే కొద్ది అయితే మంచి అప్రిషియేషన్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ అవకాశము, ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ నిమ్స్ పరిసరాల్లో కనుక చూసుకున్నట్టయితే ప్రతి ప్రాజెక్టు కూడా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు కొమ్మకోల్ టోల్గేట్ వస్తుంది. మీకు ఇంతకుముందుకు బుదేరా కూడా వచ్చింది. సదాశివపేట తర్వాత కనుక చూసుకున్నట్టయితే మనకు ఇండస్ట్రియల్ కారిడార్ పరంగా కూడా మన నిమ్స్ అనేది చాలా డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట. మనకు బేసిక్గా హైదరాబాద్ నుంచి ముంబై హైవే కనెక్టివిటీలో బెస్ట్గా 1.5 అవర్లో మనకు రీచ్ అయ్యే విధంగా మనకు నిమ్స్ అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు నెక్స్ట్ మనకు కొమ్మకోల్ టోల్గేట్, మీకు అక్కడ కొమ్మకోల్ టోల్గేట్, ఆ తర్వాత ఇది వచ్చేసి మనకు మునిపల్లి, ఇది సంగారెడ్డి డిస్టిక్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మనకు జైరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇటు స్టార్ట్ అవుతుంది, అక్కడ వరకు మనకు సదాశివపేట వరకు కూడా సంగారెడ్డి డిస్టిక్కే వస్తుంది. ఆ తర్వాత మనకి ఇది వచ్చేసి మనకు జైరాబాద్, ఈ కనెక్టివిటీ నారాయణ ఇటు వస్తుంది అన్నమాట. ఇది చూడొచ్చు, ఇదంతా మనకు వచ్చేసి కొమ్కోల్ టోల్గేట్. కొమ్కోల్ టోల్గేట్ అయితే చాలా ఫేమస్ ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. అంటే మన కనెక్టివిటీ పరంగా కూడా నిమ్స్ అనగానే ఫస్ట్ ఎక్కువ మంది చెప్పుకునేది నెక్స్ట్ సదాశివపేట ఒకటి, సంగారెడ్డి ఒకటి, ఆ తర్వాత కనుక చూసుకున్నట్టయితే IIT కంది, అలా క్యాంపస్లు అన్నీ చూసుకుంటూ వస్తే నెక్స్ట్ MRF ఒకటి వచ్చేసి ఓక్సెన్ యూనివర్సిటీ, అలా చూసుకుంటూ పోతే ఈ కొమ్మకోల్ టోల్గేట్ కూడా. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది కొమ్కోల్ టోల్గేట్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి కూడా మనకు ఇక్కడ ఈ కొమ్కోల్ టోల్గేట్ దగ్గర నుంచి మనకు ఓపెన్ ప్లాట్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ కొమ్కోల్ టోల్గేట్ నుంచి మన ప్రైజెస్ ఆల్మోస్ట్ ఒక 25,000, 30,000 వరకు కూడా ఇక్కడ ఈ ఏరియాలో కూడా చెప్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కనుక 20, 25, 18, 19, అంటే మనకు ఎంత ఇన్సైడ్ వెళ్తే అంత ప్రైజెస్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. మంచి హైవే ఫేసింగ్ కావాలి అని అంటే కనుక హైవే ఫేసింగ్లో మాత్రం కొంచెం రేట్స్ 20, 25 అట్లా 30 వరకు కూడా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట హైవే ఫేసింగ్ నుంచి ఇంకా కొంచెం లోపలికి వస్తే కనుక కొంచెం ప్రైజెస్ అనేది తగ్గుతాయి అన్నమాట. ఈ ఏరియా మంచి డెవలప్మెంట్, ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుండే విధంగా మనకి ఏరియా కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. ఎలా చూసుకున్నా జైరాబాద్ స్మార్ట్ సిటీ, ఇండస్ట్రియల్ సిటీ, మంచి కారిడార్ సిటీ, రేపు ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ జోన్ సిటీ, మంచి ఫ్యూచర్ గ్రోత్ ఉన్న సిటీ అన్నమాట. కొమ్కోల్ టోల్గేట్ దాటిన తర్వాత మనకి ఇక్కడ నుంచే మనకు ఓక్సెన్ యూనివర్సిటీ, ఈ విధంగా మనకు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఫ్లైఓవర్స్. ఇలానే మనకు ఇప్పుడు ఏదైతే మనకు పటాన్ చెరువు నుంచి కూడా అలాగే ఫ్లైఓవర్స్ ఈ విధంగానే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే మనకు కింద ఉన్న విలేజెస్కి సంబంధం లేకుండా నేషనల్ హైవే కనెక్టివిటీ అయ్యే విధంగానే మనకి ఫ్లైఓవర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అలాగే మనకు అక్కడ నుంచి ఆల్మోస్ట్ 8 నుంచి 9 ఫ్లైఓవర్ల వరకు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇలా ఈ ఫ్లైఓవర్స్ అన్నీ కలుపుకుంటూ వెళ్తే జైరాబాద్ వరకు కనుక చూసుకున్నట్టయితే 12 నుంచి 13 ఫ్లైఓవర్ల వరకు అయితే మనకు ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనకు ఓక్సెన్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీకి సంబంధించింది అన్నమాట. చాలా పెద్ద క్యాంపస్ ఓక్సెన్ యూనివర్సిటీ క్యాంపస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే మనకు ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అవార్డ్స్ పొందిన యూనివర్సిటీ కూడా మనకు ఓక్సెన్ అని చెప్పొచ్చు. మనకు మంచి ఫ్యూచర్లో మంచి ఎంప్లాయ్మెంట్స్ కూడా ఇక్కడ ఫర్దర్ ఫ్యూచర్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రియల్ స్మార్ట్ జోన్తో పాటు ఫ్యూచర్లో ఇక్కడ వైపు కూడా IT కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట.
హైదరాబాద్ తర్వాత ముంబై హైవే కనెక్టివిటీలో సంగారెడ్డి ఏరియా కూడా మనకు ఐటీ హబ్స్ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఓక్సేన్ యూనివర్సిటీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు యూనివర్సిటీ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇటు చూస్తున్నారు కదండి, ఇదే ఓక్సేన్ యూనివర్సిటీ. కనుక చూసుకున్నట్టయితే ఇది ఓక్సేన్ యూనివర్సిటీ. ఈ ఓక్సేన్ యూనివర్సిటీ బేస్ చేసుకొని కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఓక్సేన్ యూనివర్సిటీ నుంచి కంపేర్ చేసుకొని ఇన్సైడ్ కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు 25,000, 23,000, 24,000, 25,000 వరకు కూడా మనకు ఓపెన్ ప్లాట్ కాస్ట్ అయితే ఈ ఓక్సేన్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి. ఓక్సేన్ యూనివర్సిటీ నుంచి ఇన్సైడ్ ఇంకా లోపలికి వెళ్తే కనుక ఇంకా ఒక 15,000, 18,000, 19,000 ఆ ప్రైస్లో కూడా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎలా చూసుకున్నా అని బెస్ట్ జోను, బెస్ట్ ఏరియా కానీ అయితే మనకి ఏరియా అయితే ఉంటుందన్నమాట. ఇది కొత్తూరు విలేజ్. మనకు ఇది కనుక చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు సంగారెడ్డి జిల్లా కిందకే వస్తుంది అనమాట. కొత్తూరు విలేజ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కనుక మనకు ఇక్కడ కూడా మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఆ ఓపెన్ ప్లాట్స్ కనుక చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ హైవే బేస్ చేసుకొని ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ మనకు 2-3 కోట్ల పైనే మనకి ఇక్కడైతే చెప్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి మనకు లోపలికి వచ్చేసి ఇంకా వేరే విలేజెస్ కనెక్టివిటీ అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చేది చింతల్ ఘాట్ అంట. ఇట్లా లోపలికి వెళ్తే కనుక చింతల్ ఘాట్ విలేజ్ ఉంటుందంట. లోపల కనుక చూసుకున్నట్టయితే కోహిర్ ఇవన్నీ కనెక్టివిటీ. కోహిర్ ఎక్స్ రోడ్ కూడా నెక్స్ట్ మనకు వచ్చేసి కోహిర్ ఎక్స్ రోడ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జైరాబాద్, వెంకటాపూర్. ఇక్కడ మీరు బోర్డు చూడొచ్చు, జైరాబాద్, వెంకటాపూర్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే వెంకటాపూర్ ఉంటుంది. ఈ వెంకటాపూర్లో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఒక 12,000 ఎకరాల్లో ఒక గ్రీన్ జోన్, అంటే అక్కడ కంప్లీట్గా కనుక చూసుకున్నట్టయితే మీకు ఈ ఫ్రూట్స్, మొక్కలు, హార్టికల్చర్కి సంబంధించిన ఒక కంప్లీట్గా అలాంటి జోన్ కూడా ఉందన్నమాట. ఈ లోపల కనుక చూసుకున్నట్టయితే అక్కడ మంచి ఫ్రూట్స్. ఇక్కడ నుంచి మనకు జైరాబాద్ కనుక చూసుకున్నట్టయితే మనకు 13 కిలోమీటర్లు ఉంటుంది. బసవ కళ్యాణ్ 92, ముంబై వచ్చేసి 600 కిలోమీటర్లు మనకు జైరాబాద్ నుంచి అయితే వస్తుంది. మన కంప్లీట్గా ఇది ముంబై హైవే జోనే అంటారు. స్ట్రైట్ ఒకటే రోడ్డు ఉంటుంది. ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి 12,500, 13,000 కూడా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కోహిర్ ఎక్స్ రోడ్. మీరు ఇక్కడ బోర్డు చూస్తారు కదా, ఇది కోహిర్ ఎక్స్ రోడ్. ఇప్పుడు కోహిర్ ఎక్స్ రోడ్ నుంచి కూడా మనకు ఇన్సైడ్ కొన్ని ఓపెన్ ప్లాట్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ కంపెనీస్ ఏ విధంగా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది. మనకి ఇక్కడ కోహిర్ ఎక్స్ రోడ్ నుంచి జైరాబాద్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. అంటే కోహిర్ ఎక్స్ రోడ్ దాటగానే ఇంకా మనకు నిమ్స్ అనేది కూడా ఇక్కడ కోహిర్ ఎక్స్ రోడ్ నుంచి మనకు నిమ్స్ అనేది కూడా స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. కోహిర్ ఎక్స్ రోడ్ ఏరియా నుంచే ఆల్మోస్ట్ మీకు చెప్పినట్టుగా 12,635 ఎకరాలు మనకు నిమ్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ మనకు 12,500 నుంచి 13,000 అయితే మనకు గజం అయితే చెప్తున్నారు. ఇది కంప్లీట్గా ముంబై హైవేకి బేస్ చేసుకొనే మనకు ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇది బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇలా చాలా ప్రాజెక్ట్స్ మనకు ముందు చూపెడతాను. ఇదే ప్రాజెక్టు. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకు ఇది రాజధాని నిమ్స్ బోరో గ్రూప్ వాళ్ళది అనమాట ప్రాజెక్టు. దిగ్వాల్ వస్తుంది. ఇప్పుడు కోహిర్ క్రాస్ రోడ్ నుంచి నెక్స్ట్ వచ్చే దిగ్వాల్ అనమాట. ఈ దిగ్వాల్ దగ్గర నుంచి మనకు నెక్స్ట్ జైరాబాద్ ఇవన్నీ కనెక్టివిటీ. ఇటు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే కనుక మనకు ఇటు నారాయణ గేట్ కనెక్టివిటీ వస్తుంది అనమాట. అంటే నిమ్స్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి జైరాబాద్ వస్తుంది, నిమ్స్కి బ్యాక్ సైడ్ వచ్చేసి నారాయణ గేట్ వస్తుంది అనమాట. ఈ 12,635 ఎకరాలు చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో 3,000 ఎకరాలు వెల్ డెవలప్మెంట్ తోటి ఇండస్ట్రియల్ ఐటీ కారిడారు. ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాసెస్లో కూడా మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెసింగ్లో దీన్ని బాగా డెవలప్మెంట్ చేసే ప్లాన్స్ కూడా ఫ్యూచర్లో ఉన్నాయన్నమాట. కాబట్టే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చాలామంది కూడా చూస్తున్నారు. చాలామంది ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి ఈ ఏరియాలో పెడుతున్నారు అనమాట. మెయిన్గా ఇది ఒక రీజన్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు దిగ్వాల్. మనకు ఇక్కడ అన్నీ మనకు కంపెనీస్ అవన్నీ ఉంటాయి. ఇదంతా కంప్లీట్గా మనకు నేషనల్ హైవే, ముంబై హైవే అనే అంటారు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇది దిగ్వాల్ విలేజ్. మనకి జైరాబాద్ వరకు కూడా, అంటే మీకు మియాపూర్ టు జైరాబాద్ వచ్చేసి ఈ విధంగా రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. మీకు మధ్యలో చూపెట్టినట్టే కొన్ని ఆ ఫ్లైఓవర్లు కూడా కంప్లీట్ అయిపోయాయంటే కంప్లీట్గా చాలా ప్రీమియంగా రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. రోడ్స్ కూడా చాలా నీట్గా రోడ్స్ ఉంటాయి. మంచి నేషనల్ హైవే రోడ్ కనెక్టివిటీ, మంచి విలేజెస్ తోటి సంబంధం లేకుండా వాళ్ళకి అటువైపు రోడ్ కనెక్టివిటీ, మనకు హైవేలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి ఈజీగా ఉండే విధంగా మనకు ఉంటుంది అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది దిగ్వాల్ విలేజ్ అనడం కన్నా టౌన్ అనడం బెటరు. మంచి టౌన్ దిగ్వాల్ కూడా.
ఇక్కడ కూడా మంచి డెవలప్మెంట్స్. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ ప్లాట్ కాస్ట్ మినిమం 15,000 16,000 అలా ఉందన్నమాట గజం కనుక చూసుకున్నట్టయితే. మినిమం మన మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్తే ఒక 15,000 16,000 గజం అయితే ఉంది. మనకు మెయిన్ రోడ్ బిట్స్ అలాంటివి కనుక చూసుకున్నట్టయితే మినిమం ఒక 17 18 19 20,000 కూడా మనకు అట్లా పడుతుంది అనమాట. ఈ దిగ్వాల్ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ఇది చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది మనకు దిగ్వాల్ ఏరియా. ఈ ఎక్కువగా ఈ జైరాబాదు మనకు ఇటు బీదర్ కనెక్టివిటీ బాగా ఉంటుంది. అండ్ ఇటు నిమ్స్ డెవలప్మెంట్, ముంబై హైవే కూడా, అంటే హైదరాబాద్కి ముంబైకి మధ్యలో అతిపెద్ద టౌన్గా కూడా ఫ్యూచర్లో మనకు ఈ జైరాబాద్ సిటీ అనేది డెవలప్మెంట్ అవుతుందని చెప్పొచ్చు. అంటే 3 స్టేట్లు కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇటు మహారాష్ట్ర కానీ, ఇటు కర్ణాటక కానీ, ఇటు తెలంగాణ 3 స్టేట్స్కి మధ్యలో మనకి జైరాబాద్ ఉంటుంది అని చెప్పొచ్చు. మనకు తెలంగాణలో కనెక్టివిటీ ఉంటుంది, కాకపోతే ఇటు మహారాష్ట్ర కనెక్టివిటీ ఈజీగానే ఉంటుంది. అండ్ ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు ఇటు వచ్చేసి కర్ణాటక కనెక్టివిటీ, బీదర్ కనెక్టివిటీ. ఇక్కడ నుంచి మనకు బీదర్ ఎయిర్పోర్ట్ కూడా ఒక 20-25 కిలోమీటర్లే మనకు బీదర్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. రేపు ఫ్యూచర్ డెవలప్మెంట్ అంతా కూడా ఇదే ఏరియాలో అని చెప్పుకోవచ్చు. మంచి ఇన్వెస్ట్మెంట్ జోన్గా కూడా ఈ ఏరియాను మనం చూసుకోవచ్చు. ఫ్యూచర్లో ఒక 5-6 ఏళ్ళ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ ఏరియా ఈ ఏరియా అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా చూడొచ్చు ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్. ఇక్కడ ఏ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా 15,000 నుంచి మినిమం 20,000 వరకు కూడా మనకి ఇందులో ప్రైజెస్ అయితే జైరాబాద్ ఏరియాలో కూడా ఉన్నాయి. జైరాబాద్ ఏరియా కూడా ఆ విధంగా మనకు ప్రైజెస్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ బాగా అభివృద్ధి చెందుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు హుగ్గెల్లి, నెక్స్ట్ వచ్చేసి మనకు జైరాబాద్ ఉంటుంది అనమాట. హుగ్గెల్లి తోటి కనెక్టివిటీ తోటి ఇదంతా మనకు ఇప్పుడు జైరాబాద్ ఎంట్రన్సే. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళినట్టయితే మనకు జైరాబాద్ ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకు సంగారెడ్డి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 46 కిలోమీటర్స్ సంగారెడ్డి ఉంటుంది. 69 వచ్చేసి మనకు పటాన్ చెరువు వస్తుంది. మనకు హైదరాబాద్ అంటే మనకు నాంపల్లి అటు వరకు చూసుకున్నట్టయితే ఒక 110 కిలోమీటర్స్ హైదరాబాద్ అని. నిమ్స్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇక్కడే 100 ఫీట్ రోడ్ అనేది నిమ్స్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు అక్కడ ముందు చూపెడతాను. మనం జైరాబాద్ దగ్గర 100 ఫీట్ రోడ్డు నిమ్స్కి ఏ విధంగా కనెక్టివిటీ వెళ్తుంది, లోపల 100 ఫీట్ రోడ్లో నుంచి లోపల ఏమేమి ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యాయి, అసలు ఏ విధంగా ఉంది డెవలప్మెంట్ అనేది కూడా చూద్దాము. మనం ఇప్పుడు ఇటువైపు అండర్ పాస్లో రోడ్లో ఉన్నాము. అటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఒకటి స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఎంట్రన్స్ అంటే అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే జైరాబాద్ ఎంట్రన్స్, సిటీ లోపలికి ఎంట్రన్స్, అక్కడ ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. మహీంద్రా క్రాస్ రోడ్ అంటారు, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇది జైరాబాద్ బైపాస్ అంటారు అనమాట. ఇదంతా కనుక చూసుకుని ఇది బైపాస్ కిందికి పోతుంది. ఈ స్టాచ్యూ దగ్గర నుంచి మనకు లోపలికి ఇన్సైడ్ వచ్చేసి ఇక్కడ ఈ స్టాచ్యూ దగ్గర నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టాచ్యూ నుంచి లోపలికి ఇన్సైడ్ వచ్చేసి మనం జైరాబాద్ వెళ్తాం అనమాట. ఇది వచ్చేసి మనకి ఇది 100 ఫీట్ రోడ్. మనము ప్రజెంట్ ఉంది జైరాబాద్ టౌన్. ఇది వచ్చేసి మనకు అటు లోపలికి వెళ్తే కనుక ఇది బైపాస్ అంటారు, జైరాబాద్ బైపాస్. దీన్నే ముంబై హైవే బైపాస్ అని కూడా అంటారు అనమాట. ఈ బైపాస్ నుంచి మనం టౌన్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా ముంబై హైవే కనెక్టివిటీ వెళ్ళాలంటే ఈ రోడ్ నుంచి ఇలా వెళ్తే మనకు ముంబై హైవే వస్తుంది అనమాట. ఇటు కనుక ఆ బోర్డు ఏదైతే కనిపిస్తుందో ఆ బోర్డు నుంచి లోపలికి స్ట్రైట్గా వెళ్తే మనకు జైరాబాద్ మెయిన్ సిటీ జైరాబాద్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్డు. ఇది మనకి ఏదైతే మనకి ఇప్పుడు నిమ్స్ ఉందో నిమ్స్ 100 ఫీట్ రోడ్డు, దీన్నే 100 ఫీట్ రోడ్డు ఉంటారు. మన ముంబై హైవేకి కనెక్టివిటీ తోటి 100 ఫీట్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడి వరకు మనకు ముందు జనగా చూసుకున్నట్టయితే ఏమేమి కంపెనీస్ వచ్చాయి, ఏమేమి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ముందు ఒకసారి మీకు చూపెడతాను. ఈ 100 ఫీట్ రోడ్లో మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మనకు జైరాబాద్లో కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ ప్లాట్ ప్రైజెస్ కనుక మీకు సంగారెడ్డి, సదాశివపేట నుంచి హైవే ఫేసింగ్లో కొన్ని ప్రాజెక్టులే ఉన్నాయి. అందులో 1-2 ప్రాజెక్టులలో మంచి తక్కువ బడ్జెట్లోనే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కూడా మాకు కాల్ చేయండి. మీకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ బెటర్గా ఉంటుంది, ఏ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది అనే డీటెయిల్స్ కూడా చెప్తాము. తక్కువ బడ్జెట్ ప్రాజెక్ట్ అనమాట, ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. హైవేకి ఆనుకొని ఉన్నాయి. వాటి డీటెయిల్స్ కూడా మా దగ్గర కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాము. ఇక్కడ ముందు మనం మెయిన్గా ఒకసారి లోపలికి వెళ్దాము, లోపల చూద్దాం. చూసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో అన్ని డీటెయిల్ చెప్తాను. అక్కడ మీకు ఏమేమి ఫ్యాక్టరీస్ వస్తున్నాయో కూడా చూద్దాం. ఒకసారి వెళ్దాం పదండి. వచ్చేసి మనకి ఇది బర్మీపూర్ విలేజ్ అంటారు అనమాట. ఇది కూడా మనకు జరాసంగం మండలి కిందే వస్తుంది. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి లోపలికి మనకు విలేజ్ అనేది కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఇది మనకి ఏదైతే నిమ్స్కి వెళ్ళే 100 ఫీట్ రోడ్డు, అక్కడ నుంచి మనకు 100 ఫీట్ రోడ్ నుంచి కనెక్టివిటీ అవుతూ లోపలికి వెళ్తుంది అనమాట. ఇక్కడ కూడా కంప్లీట్గా మనకు రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్
ఈ ఏరియాలో ఇప్పుడు 1.5 నుంచి 2 కోట్ల వరకు కూడా ఎకరం అయితే నడుస్తుంది అనమాట. ఆల్మోస్ట్గా కనుక చూసుకున్నట్టయితే మంచి హైవే ఫేసింగ్ అలా కావాలి అని అనుకుంటే మాత్రం 2-3 కోట్ల వరకు కూడా నడుస్తుంది. నార్మల్గా కనుక చూసుకున్నట్టయితే 1,50,00,000, 1,80,00,000, 1,90,00,000 కూడా ఇటువైపు అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైజెస్ కూడా నడుస్తున్నాయి. మన ఓపెన్ ప్లాట్లు కనుక చూసుకున్న అగ్రికల్చర్ ల్యాండ్ చూసుకున్నా కానీ ప్రైజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. కాకపోతే ఏ అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నా కానీ ఫ్యూచర్లో మనకు ఇక్కడ కనుక కంప్లీట్ ల్యాండ్ డాక్యుమెంటేషన్ అనేది చాలా మస్ట్గా చూసుకోవాలి. మన కాసాలు కానీ హానీలు కానీ ఎలా ఉన్నాయి, పోర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎవరెవరి నేమ్ మీద ఉంది, 1964 నుంచి డాక్యుమెంటేషన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మంచి అడ్వకేట్ పరిధిలో చూసుకొని తీసుకున్నట్టయితే మీకు బెటర్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు ల్యాండ్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటేసారి పెడతాము. ఆ పెట్టే ల్యాండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది మాత్రం మనం చాలా కేర్ తీసుకొని ఆ ఏరియా మన క్లియర్ టైటిల్ ఉంచే ల్యాండ్స్ ఉన్న దగ్గరనే ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మనకు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి, చాలా బాగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వేరు, క్లియర్ టైటిల్ ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొనుక్కోవడం చాలా బెటర్గా ఉంటుంది. మీకు ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా హుండాయ్ వాళ్ళది ఆల్మోస్ట్ ఇక్కడ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. నిమ్స్లో కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ కొన్ని వందల ఎకరాల్లో కూడా వీళ్ళు మంచి ఎక్స్పాండేషన్ చేసి మంచి డెవలప్మెంట్స్ అనేది కూడా చేస్తున్నారు అనమాట. హుండాయ్కి సంబంధించిన వర్క్స్ ఆల్రెడీ ఆ షెడ్స్ ఏదైతే బ్లూ షెడ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయో ఇవన్నీ వచ్చేసి మనకు హుండాయ్కి సంబంధించింది అన్నమాట. ఈ విధంగా హుండాయ్కి సంబంధించిన ఫ్యాక్టరీ అయితే ఇక్కడ ఉంటుంది. ఇటువైపు కూడా చూడొచ్చు. ఇక్కడ వరకు కూడా మనకు లాస్ట్ టైం మేము చూపెట్టినప్పుడు అప్పుడు వర్క్ స్టార్ట్ అయ్యింది నిమ్స్కి సంబంధించి రోడ్ వర్క్స్ 100 ఫీట్ రోడ్ వర్క్స్కి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు. నిమ్స్ కారిడార్కి సంబంధించిన అన్ని వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇటువైపు మొత్తం ఫ్యాక్టరీస్ కూడా కడుతూ ఉన్నారు. ఇటు చూస్తున్నారు కదా, ఇటు ఆల్రెడీ మనకు నిమ్స్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ డెవలప్మెంట్స్ ఇంకా ఇటు వరకు ముందుకు కూడా మనకు ఇక్కడనే బ్రో ఆగుడిగా హార్ట్ ఆఫ్ ది నిమ్స్లో ఉన్నాం అనుకోండి. మనం నిమ్స్ మధ్యలో ఉన్నాము. మనకి ఇక్కడ హుండాయ్ ఇది మొత్తం వచ్చేసి హుండాయ్ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ అన్నమాట. ఇక్కడ ఈ విధంగా మనకు హుండాయ్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ జరుగుతున్నాయి, చాలా మంచి జరుగుతున్నాయి. ఇక్కడ ఒక 2-3 ఇయర్స్ లోపు అయితే ఇంకా మస్తు డెవలప్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ మేక్ ఇన్ ఇండియా ప్రాసెస్లో భాగంగా స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు 2 ప్లాన్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ టైం మొత్తం అన్ని కొండలు గుట్టలు లాంటిది ఉండే, ఇప్పుడు కూడా చూడొచ్చు మొత్తం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చాలా ఫాస్ట్గా వర్క్స్ అయితే నిమ్స్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఇటు చూడండి ఏ విధంగా వర్క్ అయితే జరుగుతుందో నిమ్స్కి సంబంధించి చాలా ఫాస్ట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట నిమ్స్కి సంబంధించినవి. ఇటు చుట్టూ కూడా మనకు మొత్తం నిమ్స్కి సంబంధించిన వర్క్సే అన్నమాట. ప్రజెంట్ అయితే మీకు ఇప్పుడు 100 ఫీట్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనం ఎండింగ్కి అయితే వచ్చాము. ఆల్రెడీ మనకు జైరాబాద్ నిమ్స్కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే హుండాయ్ వాళ్ళది ఉంటుందండి. హుండాయ్ వాళ్ళది ఇది ఏదైతే బ్లూ షెడ్స్ ఉన్నాయో ఇదంతా హుండాయ్ వాళ్ళకి సంబంధించిన ఏరియా అనమాట. ఆల్మోస్ట్ 800 ఎకరాల్లో హుండాయ్ వాళ్ళు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే హుండాయ్ వాళ్ళది ఎలక్ట్రికల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ జోను అండ్ టెస్టింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా హుండాయ్కి సంబంధించి మొత్తం అతిపెద్ద ఎత్తున ఆల్మోస్ట్ 800 ఎకరాల్లో కూడా వాళ్ళు ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఇటు వేరే కంపెనీకి సంబంధించిన వర్క్స్ కూడా నిమ్స్ రోడ్ వర్క్స్ కూడా మనకు జరుగుతూ ఉన్నాయన్నమాట. అటు చూడొచ్చు ఇదంతా కూడా ఆల్రెడీ వర్క్స్ చాలా ఫాస్ట్గానే అయితే మనకి నిమ్స్ ఏరియాలో వర్క్ అయితే జరుగుతుంది. మీకు ఏదైతే ఆల్మోస్ట్ మీకు మియాపూర్ నుంచి మనం చూసాం, మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ టు మధ్యలో కనెక్టివిటీ అవుతూ మనం ఎగ్జాక్ట్గా జైరాబాద్ నిమ్స్ రావడానికి 1 అవర్ 30 మినిట్స్లో మనం రావచ్చండి. ఈజీగా చెప్పాలి అని అంటే మనకు ఏదైతే మధ్యలో కొన్ని ఫ్లైఓవర్స్ అయితే ఉన్నాయో మీకు చూపెడుతూ వచ్చానో 7 నుంచి 8 ఫ్లైఓవర్లు కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఆ ఫ్లైఓవర్స్ అన్నీ కంప్లీట్ అయితే కనుక సంగారెడ్డి, సదాశివపేట, నిమ్స్ మధ్యలో వచ్చేసి మీకు కొమ్కోల్ టోల్గేట్ కానీ కోహిరి ఎక్స్ రోడ్ కానీ ఇవన్నీ కూడా జరాసంగము, నాయల్కల్లు ఇవన్నీ కూడా నిమ్స్ ఏరియా కిందకే వస్తాయి అన్నమాట. ఓవరాల్గా ప్రైజెస్ మనకు మియాపూర్ టు జైరాబాద్ వరకు రేట్లు కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ ప్లాట్ కాస్ట్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నిమ్స్ ఏరియాలో కావాలి అంటే మమ్మల్ని సంప్రదించండి. ముంబై హైవే ఫేస్ చేసుకొని నిమ్స్ కారిడార్కి ఆనుకొని ఉండే విధంగానే మన దగ్గర బెస్ట్ ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు ప్రీమియం ప్లాట్స్ ఇలా ముంబై హైవే దిగగానే నెక్స్ట్ మనకు ప్రాజెక్ట్స్ ఉంటాయి. ప్రీమియం అఫోర్డబుల్ బడ్జెట్లో బెస్ట్ విల్లా ప్లాట్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. కంప్లీట్గా డిటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇలాంటి మంచి
వర్క్స్ అప్డేట్ కోసము అండ్ రియల్ ఎస్టేట్ అప్డేట్ కోసము, రియల్ ఎస్టేట్ న్యూస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వటండి. అంతేకాకుండా ఇలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మంచి ప్రాజెక్టులు చూపెడతాము. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ, ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది, మంచి రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి, అలాంటి విషయాలు కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాము. మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఇన్స్టా పేజ్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.